అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల 22వ వార్షికోత్సవం 2022-25 బ్యాచ్ పూర్వ విద్యార్థుల మీటప్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ KVRN నరసింహారావును పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే పలువురు అధ్యాపకులు విశిష్ట సేవలందించిన వారిని కూడా సన్మానించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 23-25 చదివినటువంటి విద్యార్థులు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మా కాలేజీ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ నేటికి 22 సంవత్సరాలు పూర్తయి వార్షికోత్సవంగా కూడా జరిగింది కాబట్టి మేము అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ అలాగే ఆనందం వ్యక్తపరుస్తున్నాం. మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో 2005వ సంవత్సరం పెట్టడం జరిగింది. 2005వ సంవత్సరంలో మా గురువుగారు అయినటువంటి KNR గారు, K నరసింహారావు గారు ఇక్కడ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారుగా ఉండి మా విద్యార్థులను అందరినీ కూడా క్రమశిక్షణగా చేస్తూ అలాగే ఉపాధ్యాయుల మీద కోఆర్డినేషన్ చేసుకుంటూ మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ వారిని MROలుగా, అలాగే SIలుగా, CIలుగా, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్లుగా, బ్యాంకు ఉద్యోగులుగా అనేక మంది విద్యార్థులు బ్యాంక్ ఎంప్లాయీస్ గా కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. మేము ఇలా సెలెక్ట్ అవడం కూడా ఆనందదాయక ఫీల్ అవుతూ గర్వంగా చెప్తడం జరుగుతుంది. మా కళాశాలలో మనోహర్ గారు, అలాగే వరప్రసాద్ గారు వారి సారథ్యంలో విద్యార్థులకు మంచి పాఠాలు నేర్పుతూ వారిని క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విద్యార్థులు కూడా క్రమశిక్షణగా ఉంటూ మా కళాశాలకు మంచి పేరు తీసుకొస్తూ అలాగే మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొస్తూ ఉన్నారు. అలాగే అందరి విద్యార్థుల్లో కూడా ఇదే పందాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. ఈ రోజు మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిన్నటి నుంచి కూడా మా వార్షికోత్సవ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నిన్నటి నుంచి కూడా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా మన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు మని ఆకట్టుకుని బాగా చేశారు కాబట్టి వారిని కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మా కళాశాలకి మీ తల్లిదండ్రులకి కూడా మంచి పేరు తీసుకురావాలి మిగతా విద్యార్థులందరికీ కూడా కోరుతున్నాను. అలాగే మా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచిగా చెప్తూ వారిని క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా మంచిగా సెటిల్ అయ్యేలాగా మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నందుకు వారికి కూడా మంచి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురంలో మా పూర్వ విద్యార్థులు 2022-25 బ్యాచ్ వారు మొత్తం BSc, BA, BCom అందరూ కలిసి వారు ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గారు KNR గారు, అలాగే వైస్ చైర్మన్ ప్రవీణ్ గారు, ప్రిన్సిపాల్ గారు మనోహర్ గారు, మా యొక్క కో ఫ్యాకల్టీ అందరూ కూడా పాల్గొన్నాం. చాలా అందంగా జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ రకంగా గెట్ టుగెదర్ పెట్టి ఉపాధ్యాయుల్ని ఇలా సన్మానించి వారి యొక్క ఆశీస్సులు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. వీరందరూ కూడా మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు చదివిన కాలేజీని మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సన్మానించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు 2022-25 విద్యార్థులందరికీ కూడా మరొకసారి మేము శుభాశీస్సులు తెలియజేస్తూ వారు ఎక్కడున్నా సరే కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, వారికి వారి తల్లిదండ్రులకి విద్య నేర్చిన కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు షేక్ ఆమ్దనిషా బేగం. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నా పూర్వ విద్యార్థులు 2022-2025 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కలిసి మీటప్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవనీయులైన శ్రీ KNR సార్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ అంతా ఎంతో ఘనంగా జరిగింది. వచ్చిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరిగింది. అలాగే ఈ కళాశాలలో చదువుకున్న మా విద్యార్థులందరూ కూడా మంచి పొజిషన్స్ లో, జాబ్స్ లో, హైదరాబాద్ లో, బెంగళూరులో కూడా ఎన్నో జాబ్ సంపాదించి మంచిగా ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇటువంటి ఉన్నతమైన కళాశాలలో చదువుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.